వెల్కమ్ టు పిఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు సంచలన నిర్ణయం. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి దూరం, గెలవడం కష్టం కాకుండా హుందా రాజకీయాల కోసమే నిర్ణయమైన చంద్రబాబు. అధినేత నిర్ణయంపై పార్టీ నేతల హర్షం. నేటితో ముగియనున్న ఉప ఎన్నిక నామినేషన్ల గడువు. పలావ్ లేదు, బిర్యానీ లేదు, చంద్రబాబు మోసం ప్రజలకు అర్థమవుతోందన్న జగన్. హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడన్న జగన్. గతంలో తాము ఇచ్చిన పథకాలను కూడా అమలు చేయడం లేదన్న ఆరోపణ. చంద్రబాబు మోసాన్ని చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం రగులుకుంటోందని వ్యాఖ్యలు. హరీష్ రావు వ్యాఖ్యలు బాధించాయని కన్నీటి భరింతమైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తాను ఎప్పుడూ క్రెడిట్ కోసం పాకులాడేదేనన్న తుమ్మల నాగేశ్వరరావు. ప్రచారం కోసమే బటన్ నొక్కే పనులు చేయలేదని వ్యాఖ్య. అవమానించిన వారికి కూడా నేనేంటో తెలుసునన్న తుమ్మల. ప్రపంచ అంతరిక్ష ఉత్సవాల్లో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్. ఇస్రో సైంటిస్టులు మన దేశానికి నిజమైన హీరోలు. చంద్రయాన్ 3 విజయంతో ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో తెలిసిందన్న పవన్. జోగిరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ. A1 గా జోగిరాజు, A2 గా జోగి వెంకటేశ్వర్ల పేర్లు. ఎఫ్ఐఆర్ లో మండల సర్వేయర్ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీపీ పేర్లు కూడా. సెక్షన్ 120B, 420 ఐపీసీ, పీసీ యాక్ట్ 7, 12 సెక్షన్ల కింద కేసు నమోదు. తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ తనిఖీలు. అక్రమాలపై ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు. విద్యార్థుల సంఖ్య, వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా. రికార్డును పరిశీలిస్తూ విద్యార్థులతో మాట్లాడుతున్న అధికారులు. ఎలక్షన్ సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు టచ్లోకి వచ్చారన్న హోంమంత్రి. విలువలకు గౌరవం ఇస్తూ ఎన్నికల నుండి దూరంగా ఉన్నామని అనిత వివరణ. అధికారంలో ఉన్నప్పుడు క్యాంపు పెట్టగలమని హోంమంత్రి అనిత స్పష్టం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం కోసం జరగనున్న ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలవడం పెద్ద కష్టం కాదని, అయినప్పటికీ హుందా రాజకీయాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు నిర్ణయంపై కూటమి నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారని కొనియాడారు. కాగా ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్, సంబంధిత ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. చంద్రబాబు బిర్యానీ పెడతానని చెప్పి మోసం చేస్తున్నాడని జనం మాట్లాడుకుంటున్నారని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు పలావు పెట్టి బాగానే చూసుకున్నాడని కూడా అనుకుంటున్నారని వివరించారు. కానీ ఇప్పుడు పలావు లేదు, బిర్యానీ లేదు, ప్రజలకు పస్తులు తప్పడం లేదు. చంద్రబాబు చేస్తున్న మోసం ఏంటో ప్రజలకు బాగా అర్థమవుతోందని జగన్ వ్యాఖ్యానించారు. తాడేపల్లిలో అనకాపల్లి, మాడుగుల, చోడవరం నియోజకవర్గాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిగో ఈ నెలలో ఈ కార్యక్రమం జరుగుతుంది, ఇదిగో ఈ నెలలో ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ఏకంగా క్యాలెండర్ ఇచ్చి మాట తప్పకుండా, ఎన్ని సమస్యలు మనకున్నా కూడా, కోవిడ్ లాంటి మహమ్మారి కూడా మన రాష్ట్రాన్ని పీడించిన రోజుల్లో కూడా సాకులు చెప్పలేదు, కారణాలు ఇవ్వలేదు. ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట కోసం కట్టుబడి క్యాలెండర్ ఇచ్చి మరీ ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి మరీ బటన్లు నొక్కి నేరుగా ప్రతి ఇంటికి మంచి చేశాం. చేసిన మంచి ఎక్కడికి పోదు. ఆ మంచి ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రోజుకి కూడా బ్రతికే ఉంటుంది. నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి మనం చేసిన ఈ మంచే, చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసమే ఒక కోపంగా మారుతుంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయిన్ కూడా మనం చూసాం. జగన్ ఏమో పలావ్ ఇచ్చాడు, బాగానే చూసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. తీరా చూసేసరికి పలావు పోయింది, బిర్యానీ పోయింది, పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఈ పొద్దు మేము ఉన్నాము అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్న పరిస్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, మన పార్టీయే అధికారంలో ఉంటే ఈ పార్టీకే మీ జగన్ రైతులందరికీ రైతు భరోసా ఇచ్చేసిండు. ఇప్పటికే రైతు భరోసా సొమ్ముతో వ్యవసాయంలో రైతులందరూ కూడా చక్కగా వ్యవసాయం చేసుకుంటూ కనిపించుండేవారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండింటే, మీ జగనే ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పాటికే బడులకు పోతా ఉన్న పిల్లలందరూ కూడా సంతోషంగా బడులకు పోతా ఉందరు. వాళ్ళ అమ్మలందరికీ కూడా ఈ పాటికి అమ్మఒడి పథకం కూడా ఈ పాటికి అంది వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండుండేవాళ్ళు. ఈ పాటికి అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ సున్నా వడ్డీకి సంబంధించిన సొమ్ము కూడా ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా సున్నా వడ్డీకి సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళందరికీ కూడా ఏప్రిల్లోనే మామూలుగా ఇస్తూ ఉంటుంది. ఎన్నికలు కాబట్టి, కోడ్ కాబట్టి ఒక అటు ఇటుగా పోయినా కూడా మనం వచ్చిన వెంటనే ఈ పాటికే మీ జగనే ఉంటే ఆ సొమ్ములు కూడా వచ్చి ఉండేటివి. మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ అధికారంలో ఉండుంటే ఈ పాటికి విద్యా దీవెన కింద ప్రతి పిల్లాడికి కూడా వాళ్ళు కట్టాల్సిన ఫీజులు ప్రతి త్రైమాసికం 3 నెలలకు ఒకసారి వాళ్ళకు సంబంధించిన ఫీజులు మళ్ళీ 3 నెలల లోపల. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన ప్రపంచ అంతరిక్ష ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను శాస్త్రవేత్తను కాదు, కానీ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. నాకు ఆశ్చర్యం కలిగిందని చెప్పుకొచ్చారు. నా జీవితంలో ఏది కోరుకున్నా జరుగుతుందనేది నిరూపితమైంది. చిన్నప్పటి నుంచి శ్రీహరికోటకు రావాలని అనుకునేవాడిని. అది ఇప్పుడు నెరవేరింది. నేను నెల్లూరులో చదువుకున్న అప్పట్లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దీనిపై పిల్లల్లో శాస్త్రీయంగా ఎంతో ఆసక్తి ఉండేది. నేను ఎక్కువగా అంతరిక్షం గురించి మా టీచర్లను అడిగేవాడిని. దీంతో నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్ కు అధ్యక్షుని చేశారని పవన్ చెప్పుకొచ్చారు. ఎన్నో ఇబ్బందులు పడి ఆర్యభట్ట మోడల్ను రూపొందించాం. శాస్త్రవేత్తలు మనిషి రూపంలో ఉన్న దేవుళ్లు, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ బడ్జెట్ తక్కువగా ఉంది. వేదాల్లో కూడా సైన్స్ చాలా ఉంది. చాలా మంది యువకులు ఇస్రో నుంచి స్ఫూర్తి పొందుతున్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తమిళ్లో మాట్లాడలేదు, నువ్వు తమిళ్లో మాట్లాడతా, తమిళ్ తెలియదు, ఎప్పుడు చాలా ఎప్పుడు తమిళంతా పాటించడం తెలియదు, తమిళ్లో మాట్లాడలేదు. బ్యూటీ ఆఫ్ ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రైట్ ఫ్రమ్ కాశ్మీర్, కేరళ, కన్యాకుమారి, అలాగే మనకి కాంబాకి భారత అన్ని భాషలు, అన్ని రాష్ట్రాలు అందరూ కలిస్తేనే దట్స్ వాట్ మేడ్ ఇస్రో ద గ్రేటెస్ట్ స్పేస్ ఆర్గనైజేషన్. The cultural integrity of this nation has reflected in ISRO. ISRO is not just about scientific advancement. It is also about integrity of the nation. Depending on a partial mature, maybe you might be Muslim, you might be Hindu, you might be Christian, no matter which religion you belong to. But we all work for the nation. That's what ISRO stood for. That's what SHAL stood for. That's what Satish Dhawan Space Center stood for. Under the leadership of Rajarajan and other distinguished 4 years now. Sriharikota is said to be the second best spaceport in the world after Kennedy Space Center. From the time of its establishment in 1971, Sriharikota has been devoted for many successful launches and geared to numerous missions, which have not only become tangible reality, but also has the potential to transform into a billion opportunities. As per my understanding, నిరంతరం ఉపయోగపడేవారు గత 3 years ఈ సమస్య ఎలా ఉందని చెప్పారు. టోటల్ రోడ్స్ కూడా 17 కిలోమీటర్స్. సో వెంకటేశ్వర ఐఎస్ గారిని అడిగాను, కలెక్టర్ తిరుపతి, దీన్ని అనగానే ప్రత్యేకించి వార్పులు ఇళ్ల ప్రాతిపదికన చేపట్టారు. పని మొదలైంది. ఇందాక రివ్యూ కూడా చేశాను. గుంతలు కూర్చొని రోడ్డుకి ఇరువైపుల గ్రావెల్ వేయడం. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి ఉదయం 5 గంటలకు చేరుకుని సోదాలు జరిపింది. ఈ సందర్భంగా పలు రికార్డులు మరియు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆయనపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రాజీవ్ పేరును ఏవన్గా చేర్చింది. అలాగే ఏటూగా జోగి వెంకటేశ్వరరావు పేరును చేర్చింది. వీరితో పాటు ఎఫ్ఐఆర్లో అంబాపురం మండల సర్వేయర్ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీప్య, నున్నర సబ్ రిజిస్ట్రేషన్ వి నాగేశ్వరరావులను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది. సెక్షన్ 120B
420 ఐపీసీ, పీసీ యాక్ట్ 7, 12 శిక్షల కింద, అలాగే ఏపీ ల్యాండ్ గ్రాంబింగ్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం కేసు నమోదు చేశారు. ఎలక్షన్ అనగానే చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలు తమకు టచ్లోకి వచ్చినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. తాము అధికార పార్టీలో ఉంటామని, క్యాంపు పెట్టాలనుకుంటే పెట్టగలమని చెప్పారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటే మంచి మెజార్టీతో తాము గెలవమని ధీమా వ్యక్తం చేశారు. కానీ విలువలకు గౌరవం ఇచ్చి తాము ఈ ఎన్నికకు దూరమని ఉన్నామని అనిత స్పష్టం చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు శాసనమండలిని రద్దు చేస్తున్నామని, ఇలాంటి వారు ఇప్పుడు ఎలా నామినేషన్ వేశారని అనిత మండిపడ్డారు. గెలవటానికి కానీ మొన్న పదం కాదు, గెలిచి చూపించాం. ఆల్రెడీ వాళ్ళ అధికారంలో 151 ప్లస్ మా నలుగురిని తీసుకున్న తర్వాత కూడా ఇంకా సంవత్సరం ఉండగానే 3 ఎమ్మెల్యేలు గెలిచాం. మామూలుగా కాదు, మంచి మెజార్టీతో 3 ఎమ్మెల్సీలు గెలిచాం. 3 ఎమ్మెల్సీలు మంచి మెజార్టీతో గెలిచాం. 3 ఎమ్మెల్సీలను ఈరోజు మేము పోటీ పెట్టాలి అనుకుంటే 5 నిమిషాలు గెలవటానికి. కానీ విలువలని రక్షించాలి, నైతికతను పాటించాలి ఉద్దేశంతో ఈరోజు మేము డ్రాప్ అవుతున్నాం. ఇంకొకటి కూడా దయచేసి కోరుకుంటున్నా, సందర్భం కాకపోయినా చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్సీలు అనేసరికి పెద్దల సభ, గౌరవ సభ. అలాంటి పెద్దల సభకి పెద్ద మనసు ఉన్న వాళ్ళు, అదేవిధంగా కొంచెం వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని పంపించాలి. ఒకరిని డ్రైవర్ని చంపినోడు ఒకడు ఎమ్మెల్సీ అనంతబాబు అని నిన్న మొన్న ఎపిసోడ్లు చూస్తున్నాం. ఇంకో ఎమ్మెల్సీ పరిస్థితి, శ్రీకాకుళం ఎమ్మెల్సీ పరిస్థితి. అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ సభలకి పంపించి, పెద్దల సభకు పంపించి పెద్దల సభ తాలూకా గౌరవాన్ని కూడా కించపరిచే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి మేమందరం కూడా కోరుకుంటున్నాం. నేను అందుకే అన్నానండి ఇందాక, గెలవలేము అన్న పదం కాదు, గెలిచి చూపించాం. ఆల్రెడీ వాళ్ళ అధికారంలో 151 ప్లస్ మా నలుగురిని తీసుకున్న తర్వాత కూడా ఇంకా సంవత్సరం ఉండగానే 3 ఎమ్మెల్యేలు గెలిచాం. మామూలుగా కాదు, మంచి మెజార్టీతో 3 ఎమ్మెల్సీలు గెలిచాం. 3 ఎమ్మెల్సీలు మంచి మెజార్టీతో గెలిచాం. 3 ఎమ్మెల్సీలను ఈరోజు మేము పోటీ పెట్టాలి అనుకుంటే 5 నిమిషాలు గెలవటానికి. కానీ విలువలని రక్షించాలి, నైతికతను పాటించాలి ఉద్దేశంతో ఈరోజు మేము డ్రాప్ అవుతున్నాం. ఇంకొకటి కూడా దయచేసి కోరుకుంటున్నా, సందర్భం కాకపోయినా చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్సీలు అనేసరికి పెద్దల సభ, గౌరవ సభ. అలాంటి పెద్దల సభకి పెద్ద మనసు ఉన్న వాళ్ళు, అదేవిధంగా కొంచెం వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని పంపించాలి. ఒకరిని డ్రైవర్ని చంపినోడు ఒకడు ఎమ్మెల్సీ అనంతబాబు అని నిన్న మొన్న ఎపిసోడ్లు చూస్తున్నాం. ఇంకో ఎమ్మెల్సీ పరిస్థితి, శ్రీకాకుళం ఎమ్మెల్సీ పరిస్థితి. అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ సభలకి పంపించి, పెద్దల సభకు పంపించి పెద్దల తాలూకా విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చూపడం, రికార్డుల్లో అవకతవకలు చేయడం సహా తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో పలు అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులపై అవినీతి నిరోధక శాఖ స్పందించింది. మంగళవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ హాస్టళ్లలో తనిఖీలు చేపట్టింది. తెల్లవారుజామునే హాస్టళ్లకు చేరుకుని విద్యార్థుల సంఖ్య, వారికి అందుతున్న సౌకర్యాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరీక్షించారు. విద్యార్థులతో మాట్లాడుతూ అక్కడున్న సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, మైనార్టీ వసతి గృహాల్లో అధికారులు దాడులు చేస్తున్నారు. 6 గంటలకు సర్ప్రైజ్ చెక్ కోసం రావడం జరిగింది. మహబూబ్ నగర్ ఏసీబీ డిఎస్పీ అని నేను మరియు ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ, తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, తర్వాత శానిటరీ ఆఫీసర్స్, తర్వాత ఆడిట్ సంబంధించిన ఆఫీసర్స్ అందరం వచ్చి కూడా ఈ లోపల తనిఖీ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా హాస్టల్లో విద్యార్థులకు సరైన పౌష్టికాహారం సరిగా ఇవ్వట్లేదని, ఆ తర్వాత బిల్లుల విషయంలో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు సోదాకు రావడం జరిగింది. వచ్చి అందరూ అధికారులతో కలిసి పరిశీలిస్తే లోపల రైస్ కానీ, పప్పులు కానీ అన్ని నాసిరకంగా ఉండి పూర్తిగా వంటకు సరిగా ఉపయోగకరంగా లేని పరిస్థితులు ఉన్నాయి. మెనూ ప్రకారం కూడా వారు సరిగా భోజనం పెట్టడం లేదు. అలాగే వాష్రూమ్స్ అన్ని డోర్స్ లేకుండా, క్లీనింగ్ లేకుండా చాలా డర్టీగా ఉన్నాయి. అదే పరిసరాలు కూడా ఏం బాగా లేకుండే. వెంటనే వచ్చి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వార్డెన్ కోసం ఆరాధిస్తే అతను మార్నింగ్ ఆబ్సెంట్ ఉండే లేడు. తర్వాత విషయం తెలుసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. దాంతో వాళ్ళ పై అధికారులని మహబూబ్ నుంచి పిలిపించాము, విచారణ చేస్తున్నాము. ముఖ్యంగా మెనూ ప్రకారంగా డైట్ పెట్టడం, మంచి పౌష్టికాహారం ఇవ్వడం, నీట్నెస్ తర్వాత ఇవన్నీ ఉండే అవన్నీ కూడా ఏం పాటించట్లేదు. దీనిపై మొత్తం అంతా విచారణ జరిపి మా డీజీ గారికి మేము రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే అన్ని శాఖలకు చెందిన అధికారులు, మా ఇన్స్పెక్టర్లు మరి మా సిబ్బంది అందరం వచ్చి కూడా ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది.
మనస్తాపంతో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన నెల్లూరు పట్టణంలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ప్రదీప్ పట్టణంలోని నారాయణ మెడికల్ కళాశాలలో బీడీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలోనే కొన్నాళ్ల నుంచి ప్రదీప్ ను రాహుల్ అనే ఎంబీబీఎస్ విద్యార్థి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రదీప్ రాహుల్ వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పి సోమవారం రాత్రి సోదరుడికి మెసేజ్ పెట్టి కళాశాల బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమారుడి చావుకు కారణమైన నిందితుడు రాహుల్ వెంటనే శిక్షించాలని కోరుతూ మార్చిడి వద్ద బంధువులు కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. మా అబ్బాయి బీడీఎస్ ఈ ఎంబీబీఎస్తో వాళ్ళందరితో కలిసే ఉండేవాడు అనమాట. స్టార్టింగ్లో అందరు బాగుంటారులే అనుకుంటే ఎంబీబీఎస్ ఫ్రెండ్స్ అందరూ ఒక సైడ్ వేసి మా తమ్ముడిని టార్గెట్ చేయడం అయింది. 2 years నుంచి అంటే సెప్టెంబర్ 2023 నుంచి ఫుల్ టార్చర్ చేస్తూ ఉన్నారు అనమాట. మెంటల్గా, సెక్చువల్గా. రాహుల్ అనే అబ్బాయి మెయిన్, దాని తర్వాత అతని రూమ్మేట్ అనమాట. నిన్న కూడా ఫోన్ చేశాడు, టికెట్ బుక్ చేయి, బుధవారం ఊరికి వస్తాను, ఆగస్ట్ 15 హాలిడే కదా వస్తా అనేసాను. అంతా బాగా మాట్లాడాడు. నిన్న రాహుల్ అనే అబ్బాయి 8 నుంచి 10 దాకా మా తమ్ముడు రూమ్లోనే ఉన్నాడంట. దాని తర్వాత ఏం జరిగిందో ఏమో నాకు 2:55కి మెసేజ్ పెట్టేసి ఇలా 2 years నుంచి ఆ అబ్బాయి చిత్రహింసలు పెడతా ఉన్నాడు, నేను చచ్చిపోవడానికి మెయిన్ కారణము, నేనైనా చచ్చిపోతే ఆ అబ్బాయికి శిక్ష పడుతుంది, కానీ బయటికి మాత్రం వాళ్ళందరూ నాదే తప్పు అనేలాగా పోర్ట్రే చేయడానికి ఉంటుంది, అది బయటికి పోకూడదని, నేను చచ్చిపోతేనే అది జరుగుతుంది అనేసి అని చనిపోయాడు. 5th floor నుంచి దూకి చనిపోయాడు. కాలేజ్ వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు, అసలు వాళ్ళు కూడా ఏ పేరెంట్స్కి కాల్ చేయలేదు. నాకు మా తమ్ముడు 2:55కి మెసేజ్ పెట్టాడు. నాకు వేరే ఒక మిస్డ్ కాల్ వస్తే ఆ టైంలో నిద్రపోతూ ఉంటాం కదా, లేచి చూసాను అనమాట. అప్పుడు నేను ఇంటిమేట్ చేశాను మా ఫ్యామిలీకి, అదే అక్కడ నెల్లూరులో ఉండే వాళ్ళకి. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళారు. అది కాక అబ్బాయి పడిన 1/2 hourకి అంబులెన్స్ వచ్చింది అనమాట. లేదంటే ముందే వచ్చింటే బతికిండొచ్చు, ఎవరికేం తెలుసు మనం చెప్పలేము కదా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు, మా దగ్గరకు వచ్చేసి మీ అబ్బాయి అదే మా తమ్ముడు చాలా సెన్సిటివ్ అన్న, ఎవరితో మాట్లాడు, ఈ అబ్బాయి మొత్తం అంతా ఎట్లా పడితే అట్లా చేస్తాడనేసి మొత్తం చెప్పారన్నమాట. కానీ పైకి వెళ్ళిన వెంటనే ఇప్పుడు చచ్చిపోయిన అబ్బాయితో ఎవరికి అవసరం లేదు కదా, బతుకున్నోడితోనే ఏదో ఒక పని ఉంటుంది అనేసి అని అందరూ ఒక మాట అనుకునేసి చేస్తా ఉన్నారు అనమాట. మెయిన్ ఆ అబ్బాయే కారణము, సెక్సువల్ హరాస్మెంట్. అది రూమ్ లో కూడా రాశాడనమాట. నేను నాది సూసైడ్ కాదు, నాది మర్డరర్ వచ్చేసి రాహుల్ అని. లెటర్లు ఏం రాలేదు, నాకే మెసేజ్ పెట్టాడు, సొంత అన్నకు మెసేజ్ పెట్టాడు, గోడ పైన రాశాడు. గోడ పైన రాసింది చూపిస్తాను. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలు తనను బాధించాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తాను ప్రచారం కోసమే బటన్ నొక్కే పనులు ఎప్పుడూ చేయలేదన్నారు. ఎప్పుడూ క్రెడిట్ కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. ఎకరం పొలం కూడా తనకు సీతారామ ప్రాజెక్టు కింద లేదన్నారు. హరీష్ రావు అంటే తనకు ఇష్టమని, ఆయన మాట్లాడే సబ్జెక్ట్, ఆయనకు ఉన్న అవగాహన తనకు ఎంతో నచ్చుతాయని వ్యాఖ్యానించారు. కానీ అలాంటి హరీష్ రావు తన పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సీతారామ ప్రాజెక్టు కనుక కేసీఆర్ది అయితే కొంతమంది మంత్రులు తమ ఖాతాలో వేసుకోవడానికి పోటీ పడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. ఫ్లెక్సీల నాయకులని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ఖమ్మం క్యాంపస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తాము తప్పు చేసి ఉంటే ప్రజలే బుద్ధి చెబుతారని హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. తనను అవమానించిన వారికి తానేంటో తెలుసునని ఒకంత కన్నీటి పర్యంతమయ్యారు. ఈ జిల్లా వాడుకోలేకపోతా ఉంది. కొన్ని వేల టీఎంసీ నీళ్లు మన పక్క నుంచే పోయినా కూడా ఖమ్మం జిల్లా భూభాగాన్ని తాకట్లేదు. కాబట్టి నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నేనున్నటువంటి ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రుల్ని నాకు వీలైన కాడికి వాళ్ళతోటి ఒప్పించి దుమ్మగూడెం ప్రాజెక్టు దగ్గర మనకి లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఆనాడు 97, 96 ఇరిగేషన్ మినిస్టర్గా దుమ్మగూడెం ప్రాజెక్టుని ప్రతిపాదించాను. కానీ ఆనాటి ఉన్నటువంటి బడ్జెట్ రిస్టెన్స్ వల్ల దేవాదులు తీసుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ దుమ్మగూడాన్ని ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్గా 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఆనాటి ఆయన గారు దురదృష్టవశాత్తు మరణించటం, ఆ ప్రాజెక్టుకి తిలోదకాలు రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమ ఫలితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వం కూడా నన్ను ఆహ్వానించినప్పుడు కూడా నేను చెప్పాను, నాకు రాజకీయ కోరిక గోదావరి జలాలు, మీరు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవకాశం ఇస్తానంటే ఇష్టం లేకపోయినా వస్తానని చెప్పాను. ఆహ్వానం మేరకు ఆయన గారు కూడా శాంక్షన్ చేశారు. ఆయన గారితోటే శంకుస్థాపన చేయించాను, పనులు మొదలుపెట్టాం.
4-5 సంవత్సరాలు పనులు జరిగినాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పంప్ హౌస్లకు మాత్రమే పరిమితమైంది. మళ్లీ నాకు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకి నేను ఈ ప్రభుత్వంలో కూడా భాగస్వామిని అయ్యే అవకాశం వచ్చింది. ఆ రోజు కూడా భద్రాద్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి చెప్పాను, సార్ ఇది ఇప్పటికే 8,000 కోట్లు చిల్లర ఖర్చు పెట్టారు, దీన్ని ఏదో రకంగా ఉపయోగంలోకి తీసుకురావాలి. ఇప్పుడున్నటువంటి సిస్టాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేయాలంటే మొట్టమొదటిగా జూలూరుపాటు టన్నెల్ని పూర్తి చేయాలి. అది ఇంకా నిర్ణయం చేయలేదు కాబట్టి మీరు ఎమ్మటే దానికి ఉపక్రమించండి అని చెప్పి ఇరిగేషన్ మంత్రిని, ముఖ్యమంత్రి గారిని అడిగాను. వాళ్ళు ఈ సంవత్సరం మొదలు పెడదామని చెప్పారు. అదే రకంగా యాతాలకుంట టన్నెల్ పూర్తయితేనే సత్తుపల్లి ట్రంక్కి నీళ్లు వెళ్తాయి. అది కూడా నేను ఈ ప్రభుత్వంలోకి వచ్చాక మొట్టమొదటి రోజునే మంత్రి అయ్యి జిల్లాకు వచ్చిన మొదటి రోజునే అధికారులను పిలిపించి సత్తుపల్లి టన్నెల్కి పనులు ప్రారంభించాను. అనాలోచితంగా నేను అభిమానించేటటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు పేపర్లో వచ్చినటువంటి మిత్రులు, మాజీ ఇరిగేషన్ మంత్రులు, మాజీ ఆర్థిక మంత్రి ఆయన గారు కూడా ఈ ఆయన మాట్లాడిన తీరు ఇప్పుడు పూర్తయింది కేవలం పంప్ హౌస్లు 3 మాత్రమే. టన్నెల్స్ పూర్తి కాకుండా, ఈ 155 స్ట్రక్చర్లు పూర్తి కాకుండా, ఫీల్డ్ ఛానల్స్ లేకుండా, డిస్ట్రిబ్యూటరీస్ లేకుండా 1 ఎకరానికి కూడా నీళ్లు రావాలంటే ఇంకొక 5 సంవత్సరాలు కావాలి, ఇంకొక 10,000 కోట్లు కావాలి. అప్పుడు దాకా వేచి ఉండకూడదనే ఉద్దేశంతో ఈనాటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని ఒప్పించి, ఇరిగేషన్ మంత్రిని ఒప్పించి 2 సార్లు పిలిపించి ఈ పథకం తీసుకున్నా తప్ప నేను బటన్ నొక్కటానికి కాదు. నా జీవిత కోరిక కాబట్టి ఆ ప్రాజెక్టులో అడ్వైజర్ అయిన పెంటారెడ్డి గారు ఆయనతోటి నొక్కించి అక్కడ ప్రజాప్రతినిధులతోటి కొబ్బరికాయ కొట్టించా. నేను ప్రేక్షకుడికి మాదిరిగా నుంచున్నా. రాష్ట్ర మంత్రిగా ఉండి కూడా ఆ నీళ్లు చూడాలనే తాపత్రయంతో వెళ్ళా తప్ప నేను ప్రచారం కోసమో, క్రెడిట్ కోసమో ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేయలేదు. మీకు అంత కోరికుంటే మరి 5 ఏళ్లలో మీరే నీళ్లు చల్లుకుని ఎవళ్ళు అభ్యంతరం పెట్టకపోదురు. 5 సంవత్సరాలు దీని మీద దృష్టి పెట్టలేదు. దానివల్ల ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు, టన్నెల్స్ లేవు, స్ట్రక్చర్స్ లేవు. 8 తన కొడుకు అరెస్టుపై జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ తనయుడు జోగిరాజును అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అయితే జోగి రమేష్ తనయుడు జోగిరాజును అరెస్ట్ చేసి గొల్లపూడి ఏసీబీ ఆఫీస్ కు తరలించారు అధికారులు. దీంతో కొడుకు వెనక ఏసీబీ ఆఫీస్ కి వెళ్లారు తండ్రి జోగి రమేష్. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ ఏమీ తెలియని తన కుమారుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనుకుంటున్నారని ఆగ్రహించారు. అంచెలంచెలుగా ఎదిగాడు, ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు. ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక అందం. కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులారా ఒక్కసారి హైదరాబాద్ నందగిరి హిల్స్ పార్కు ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం తన బాధ్యతని, తనను అడ్డుకునే హక్కు ఏ అధికారికి లేదని వివరించారు. కేసులు తనకేమీ కొత్త కాదని, తనపై జీహెచ్ఎంసీ పెట్టిన కేసుపై భయపడేది లేదని దానం నాగేందర్ అన్నారు. నాలా, ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జాకుంటే చర్యలు చేపట్టాలే తప్ప దళితుల గుడిసెలు తొలగించడం సరికాదని వివరించారు. త్వరలోనే ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వివరించారు. నేనేం చెప్పినా ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి. మనం అలా ట్రైబల్స్ని మనము అంటరాని వానిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను. దానికి నాకు రిప్లై రాలేదు. అయితే ఒక ఎమ్మెల్యేగా అది నా రైట్, అది నా ఫండమెంటల్ రైట్. అది నేను పోతాను, ప్రజలు ఎక్కడ సమస్య ఉన్నా పోతాను. ఇలా కాదు ఇంకా 100 కేసులు పెట్టినా నేను పోతాను. వీళ్ళ మీద, అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా. ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళెవరు? వాళ్ళకేం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద. ఎందుకంటే ఇలాగా అద్దుమీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది, మాకు మంచిది. అధికారులు ఏదో డిపార్ట్మెంట్ వరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. ప్రధానంగా జీహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేసేది ఉండే. ఈవీడీ ఏమంటే నీకు జీపీఏ ఇవ్వలేదు, ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలే. పార్క్ ఉంటే పార్క్ వాళ్ళని వీళ్ళు డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు అని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ముందుగాల ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసిరని వాళ్ళని అడగాలి ముందుగాల. అవన్నీ ఏమి చేయలేదు. ఎవరో చెప్పిరంట, చెప్తే వాళ్ళు ఎవరు రా అని చెప్తే ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే తర్వాత చెప్తా. ఎక్కడ చెప్పాలనో నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా, నోటీస్ ఇస్తున్నా. కాబట్టి
ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమోటోగా కేసు పెట్టించారో దాని మీద నేను మాట్లాడతాను. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి నేను జరిగిన సంఘటన అంతా పంపించాను. తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాము. ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు. ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిర్రేమో, సంతోషమే, దాన్ని వెల్కమ్ చేస్తాం. మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాము. అప్పుడు చేసినప్పుడు 190 కేసులు ఉండే నా మీద. ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఇంకా 10 కేసులు పెట్టుకున్నా నేను భయపడను. ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది పోయి నా ముందుకెంచి నేనేం కేర్ చేసేది లేదు. ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు. పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ఉండి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను. బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను. రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను. ఇన్స్పెక్టర్ అక్కడ విట్నెస్ రికార్డు కూడా చేశారు. వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు. నిర్వహణ లోపం కారణంగానే ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ కోసం నిధులు వెచ్చించలేదని విమర్శించారు. తుంగభద్ర డ్యాంను మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి ఆయన పరిశీలించారు. సాధ్యమైనంత త్వరలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ యొక్క 19వ గేట్ ఏదైతే కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఇది పురాతనమైనటువంటి అంటే దగ్గర 75 సంవత్సరాల ప్రాజెక్టు కావడం వల్ల ఏదైతే ఆ గేటుకి సంబంధించి 45 సంవత్సరాలే దాని లైఫ్, బట్ ఇది 70 ఇయర్స్ అవడం వల్ల మరి ఆ ప్రాబ్లం వచ్చింది అనేది ప్రాథమికంగా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ గేట్ స్థానంలో కూడా మరి పర్టికులర్గా స్టాప్ లాక్ గేట్ ఏదైతే ఉందో మరి అవి ఈ ప్రాజెక్టుకి లేకపోవడం వల్ల తాత్కాలికంగా మరమ్మతులు చేసుకోవడానికి కానీ తాత్కాలిక నీటి నిలుపుదల చేసుకునే అవకాశం లేనిటువంటి స్థితిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి కన్నం నాయుడు గారు ఎవరైతే ఈ యొక్క గేట్ల అమరికలో నిర్మాణంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన హైదరాబాద్లో ఉంటే మరి ఆయన కంటికి చికిత్స చేయించుకున్నా కూడా మరి స్పెషల్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేసుకుని ఈయన ఇక్కడ పంపించి అంటే మా పోలవరం ప్రాజెక్ట్ గేట్ల అమరికలో కూడా ఆయనకి బాగా సమర్థత ఉన్నటువంటి వ్యక్తి. ఆయన యొక్క సారథ్యంలో ఇమీడియట్లీ ఎందుకంటే ఏదైతే గేట్ని మనం పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో నీరు తగ్గిస్తాయి. అంటే ప్రజెంట్ 104 టీఎంసీలు నీరు ఉంది. మరి కొత్త గేట్ని మళ్ళీ ఆ స్టాప్ లాక్ గేట్ని మనం ఏర్పాటు చేసుకుంటే మొత్తం నీటిని తగ్గిస్తే అది 40 టీఎంసీలకి పడిపోతే దగ్గర 60 టీఎంసీలు నీరు వృధాగా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా అంత స్థాయిలో నీటిని తగ్గించకుండా మనం ఈ యొక్క స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలని పరిశీలించమని చెప్పేసి మేము కూడా నిపుణులు కూడా కోరడం జరుగుతోంది. ఒకసారి రివ్యూ కూడా అధికారులతో కూడా రివ్యూ చేసి దీనికి కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి కానీ సిడబ్ల్యూసీ కానీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే డిజైనింగ్ సంబంధించినటువంటి సిఈల్ని ఎస్సీల్ని అందరినీ కూడా ఒక బృందాన్ని కూడా ఇక్కడ మేము పంపించడం జరిగింది. ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో అందించడానికి సిద్ధంగా ఉన్నామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెసేజ్ని కూడా ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత వరకు తొందరలోనే ఆ యొక్క స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేయడం ద్వారా పర్టికులర్గా ఏదైతే అనంతపురం కర్నూలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రబాబు సంచలన నిర్ణయం. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి దూరం, గెలవడం కష్టం కాకుండా హుందా రాజకీయాల కోసమే నిర్ణయమన్న చంద్రబాబు. అధినేత నిర్ణయంపై పార్టీ నేతల హర్షం. నేటితో ముగియనున్న ఉప ఎన్నిక నామినేషన్ల గడువు. పలావు లేదు, బిర్యానీ లేదు, చంద్రబాబు మోసం ప్రజలకు అర్థమవుతోందన్న జగన్. హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడన్న జగన్. గతంలో తాము ఇచ్చిన పథకాలను కూడా అమలు చేయడం లేదని ఆరోపణ. చంద్రబాబు మోసాన్ని చూస్తున్న ప్రజల ఆగ్రహం రగులుకుంటోందని వ్యాఖ్యలు. హరీష్ రావు వ్యాఖ్యలు బాధించాయన్న కన్నీటి పర్యంతమైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తాను ఎప్పుడూ క్రెడిట్ కోసం పాకులాడలేదన్న తుమ్మల నాగేశ్వరరావు. ప్రచారం కోసమే బటన్ నొక్కే పనులు చేయలేదని వ్యాఖ్య. అవమానించిన వారికి కూడా నేనేంటో తెలుసునన్న తుమ్మల. ప్రపంచ అంతరిక్ష ఉత్సవాల్లో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్. ఇస్రో సైంటిస్టులు మన దేశానికి నిజమైన హీరోలు. చంద్రయాన్ 3 విజయంతో ప్రపంచానికి బాధ్యత ఏంటో తెలిసిందన్న పవన్ కళ్యాణ్. జోగిరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ. A1 గా జోగిరాజు, A2 గా జోగి వెంకటేశ్వరుల పేర్లు. ఎఫ్ఐఆర్ లో మండల సర్వేయర్ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీపే పేర్లు కూడా. సెక్షన్ 120B, 420 IPC, PC యాక్ట్ 7, 12 సెక్షన్ల కింద కేసు నమోదు.
తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ తనిఖీలు అక్రమాలపై ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు. విద్యార్థుల సంఖ్య, వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా. రికార్డును పరిశీలిస్తూ విద్యార్థులతో మాట్లాడుతున్న అధికారులు. ఎలక్షన్ సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు టచ్లోకి వచ్చారన్న హోంమంత్రి. విలువలను గౌరవిస్తూ ఎన్నికల నుండి దూరంగా ఉన్నామని అనిత వివరణ. అధికారంలో ఉన్నప్పుడు క్యాంపు పెట్టగలమని హోంమంత్రి అనిత స్పష్టం. చూస్తూనే ఉండండి PS న్యూస్.